నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ మనతో పాటు అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది సార్? అనకాపల్లిలో అనుకోకుండా కూడా నేను కూడా ఇంత ఊహించలేదు. నేను అనకాపల్లి కొత్త అయినా కూడా నేను రోడ్లలో వెళ్తుంటే, కారులో వెళ్తున్నప్పుడు కూడా షాపుల్లో నుంచి, ఇళ్లలో నుంచి, వీధుల్లో నుంచి జనం పరిగెత్తికి రావడం నిజంగా నాకు ఎందుకో అనకాపల్లిలో అంత బాగా స్పందన అని చెప్పేసి చూస్తే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత, నాకన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత ఈ ఏరియాలో మొత్తం ఒక క్రేజ్ అంటూ ఏర్పడింది. ఏదో నేను సినిమా యాక్టర్ కాదు, ప్రత్యక్ష రాజకీయాలకు రావడం ఫస్ట్ టైము. కాకపోతే 30 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను, కానీ నేను ఎలక్షన్ జరిపేవాని, కానీ ఎలక్షన్లో ప్రత్యక్షంగా నిలబడడం, ఈ ప్రజల స్పందన చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తున్నారు, ఇంకొక పక్క ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా కసిగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు ఏముందంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా 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 అనేది గట్టి పట్టుదలతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అయితే మీరు కడప నుంచి అనకాపల్లిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు అసలు అనకాపల్లి? ఏదైతే పొత్తుల్లో భాగంగా అనకాపల్లి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు నేను దీనికన్నా ముందు అనకాపల్లి కాకుండా విశాఖపట్నం అయితే ఒక అర్బన్ ఏరియా బాగుంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అనకాపల్లి చూసిన తర్వాత అనకాపల్లి నాకు ఆ దేవుడు పంపించిన వరంగా అనిపిస్తుంది. ఇప్పుడు అనకాపల్లికి మీరు కొత్తగా వచ్చారు. ఇక్కడున్న సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్న లొకాలిటీస్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఇక్కడున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? అంటే ఇక్కడ ముఖ్యంగా మొత్తం అన్ని ప్రదేశాల్లో చూసుకుంటే యావత్ భారతదేశంలో 18 to 23 కొత్త ఓటర్లు 2% ఇంక్రీజ్ అయితే, ఒక అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అబౌవ్ 10% ఇంక్రీజ్ అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ యువత ఉంది. ఆ యువత ఎట్లుందంటే 18 to 40 years లోపల తీసుకుంటే 50% ఓటర్స్ వాళ్లే ఉన్నారు. అది కాకుండా ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది. ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే ఉద్యోగాలు వస్తాయని ఆశపడినారో, ఆశ పడిన ప్రకారం టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. అలాగే పరిశ్రమలు రాక కొత్త ఉద్యోగాలు రాలా. ఈ ప్రాంతం అంతా కూడా పరిశ్రమలకు అనుగుణంగా చాలా బాగుంది. ఎందుకంటే పరిశ్రమకు కావాల్సింది ఎయిర్పోర్టు, సీపోర్టు, హైవేసు, రైల్వేసు, ప్లస్ ల్యాండు, సముద్రం అన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. మీరు 3 కాన్స్టిట్యున్సీల్లో సముద్రం దాదాపు 65-70 కిలోమీటర్ల సముద్రం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే హైడ్రోజన్ ప్లాంట్స్ పెట్టేదానికి చాలా అనుగుణంగా ఉంది. హైడ్రోజన్ ప్లాంట్స్ మొత్తం ఇప్పుడు యావత్ ప్రపంచంలోనూ హైడ్రోజన్ ఉంది. దానికి గాను ప్రధానమంత్రి హైడ్రోజన్ ప్లాంట్స్ కు ప్రోత్సాహాలు ఇవ్వడం, హైడ్రోజన్ చేస్తే మనకు ఖర్చు అయ్యే డాలర్లు అయిపోయి మనకు డాలర్ ఆదాయం వచ్చేస్తుంది. అప్పుడు రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే మెండుగా కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెరుకు, ఈ ప్రాంతం అంతా రైతులు ఎక్కువ చెరుకు పండించేవాళ్ళు. ఆ చెరుకు షుగర్ కన్జంప్షన్ అనేది తక్కువ అయిపోయింది. షుగర్ కన్జంప్షన్ తక్కువైన దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ లేదు దానివల్ల చెరుకు పండించేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి అనుగుణంగా ఏం చెప్తున్నానంటే ఎథనాల్కు డీజిల్లో మిక్స్ చేసేదానికి 30% భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, దానికి రాయితీలు ఇస్తుంది. ఎంత చెరుకు కావాలంటే అంత చెరుకు 7 కాన్స్టిట్యున్సీలలో కూడా చెరుకు రైతులు ఉన్నారు. ఎక్సెప్ట్ ఒక పెందుర్తి తక్కువ ఉంది, మిగతా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంది. అక్కడ ఈచ్ ప్లాంట్కి ఎథనాల్ ప్లాంట్ ఒకటి పెడితే మొత్తం అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా పెడితే దాదాపు ఒక 1500-2000 కోట్లు కూడా ఖర్చు కాదు. దానికి ప్రైవేట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కోఆపరేటివ్ ఇప్పుడు షుగర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాన్ని ఎథనాల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే చెరుకు రైతులకు ఇప్పుడు ఏదైతే చేదు ఉందో ఆ తీపిదనాన్ని తీసుకురావచ్చు. విశాఖపట్నం పక్కనే ఉన్నప్పటికీ ఈ అనకాపల్లి రూరల్ ప్రాంతం అంతా కూడా ఇంకా ఇప్పటికీ అంతగా అనుకున్నంతగా అభివృద్ధి చెందని పరిస్థితి. అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా సీఎం రమేష్ కి అనకాపల్లిపై ఎలాంటి విజన్ ఉంది? అనకాపల్లికి నిజంగా అన్ని హంగులు ఉన్నాయి, కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ ప్రభుత్వంలో మనము సింపుల్ కోఆర్డినేట్ చేసి, ఎక్కడైతే భారత ప్రభుత్వంలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీల్లో ఒక 2-3 కాన్స్టిట్యున్సీల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయి. అక్కడ క్లస్టర్స్ పరిశ్రమలు రావాలంటే ఈ ప్రభుత్వం పరిశ్రమలకు ఫ్రెండ్లీ కాదు. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా దాచుకోవడము, కప్పం కట్టించుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కాదు, అతను అవినీతిమయం. ఇక్కడ మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది.
ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనుగుణంగా వాతావరణం, ఆ వాతావరణాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చడానికి నాకుండే ఇండస్ట్రియలిస్ట్తో కనెక్షన్, నాకు ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఇండస్ట్రీస్తో కనెక్షన్ ఉంది. ఇటు రిలయన్స్తో కానీ, అదానితో కానీ, నువ్వు ఆదిత్య బిర్లాతో కానీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా టాప్ ఆల్ 100 ఇండస్ట్రీస్తో నాకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది. నా పైన ఈరోజు నమ్ముకున్నారు అనకాపల్లి ప్రజలందరూ కూడా మనకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి, ఈ రమేష్ గారు ఎక్కడైనా మాట్లాడగలరు, ఏదైనా సాధించగలరు అని చూశారు. దానికి అనుగుణంగా ఈరోజు చూస్తే చిరంజీవి గారు కూడా రమేష్కు ఢిల్లీలో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, ఏ పనైనా సాధించగలుగుతాడు, అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రమేష్ గారికి ఓటేసి గెలిపించండి అని మొట్టమొదటిగా చిరంజీవి గారు కూడా ఆయన అభిప్రాయాన్ని వెలువచ్చడం, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఎన్టీవీ ద్వారా. అయితే తనని టచ్ చేస్తే మోడీని టచ్ చేసినట్టే అంటూ కూడా సీఎం రమేష్ చెప్తుంటారు. ఎందుకంత ధైర్యం అంటే నేను కాదు మీరు ఓటేస్తే ప్రధానమంత్రికి ఓటేసినట్టు చెప్పాను, టచ్ చేస్తానని కాదు. మీరు ఓటేస్తే ఇక్కడ సీఎం రమేష్ ఓటేసినట్టు కాదు, ప్రధానమంత్రికి ఓటేసినట్టు. ఎందుకంటే రేపు భారతదేశంలో రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో 100 రోజులు ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళికలో ఏ స్కీమ్ వచ్చినా కానీ, ఏ పథకం వచ్చినా కానీ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లికి అవుతుందని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నా. అనకాపల్లిలో మీ ప్రత్యర్థి సీఎం జగనా, లేకపోతే అనకాపల్లిలో మీపై పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం? జగనే కదా. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసేది డిప్యూటీ సీఎం. పాపం అతనికి ఏమీ తెలియదు. నాకు కుయ్యమరో వద్దు నేను పార్లమెంట్కి సూట్ కాను, రమేష్తో తట్టుకోలేను, రమేష్కు ఉండే కనెక్షన్లకు నాకు పోలుస్తారు రేపు, నాకు వద్దు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లుంటే 175లో ఈ ముత్తాల నాయుడును ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత నా పేరు ఎప్పుడైతే అనకాపల్లిలో మీ మీడియా ద్వారా రావడము, ఇంకా అప్పటికి అనౌన్స్ కూడా కాలేదు, అనౌన్స్ కాకుండానే అనకాపల్లి ఒక్కటే ఆపాడు. అక్కడే 50% నా విజయం సాధించాను. ఎందుకంటే రమేష్ వస్తే ఒక గట్టి అభ్యర్థి కావాలనుకున్నాడు, డిప్యూటీ సీఎంని పెట్టాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని పెట్టినా కానీ డిప్యూటీ సీఎంకి నేను ఒకటే చెప్తున్నా, మీ ఎన్టీవీ ద్వారా మీరే చర్చ పెట్టండి. ఆయన చెప్తున్నాడు నాకేదో అనకాపల్లి కొత్త, అనకాపల్లి ఏం తెలియదు అని. అనకాపల్లి గురించి మనం చర్చలో మీరు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి రండి, ఎన్టీవీ వేదికగా మాట్లాడుకుందాం. నేను అభివృద్ధి చేస్తానా, నువ్వేం అభివృద్ధి చేశావు, అసలు ఈ పార్లమెంట్ గురించి నీకు అవగాహన ఉందా, ఇక్కడ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని కార్పొరేటర్లు ఉన్నారు, ఎంత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, ఎన్ని గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, రకరకాలుగా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ పార్లమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది, కేంద్రం ఎన్ని పథకాలు ఇచ్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని పథకాలు ఇచ్చినాడు, నేను ఓపెన్ డిబేట్లో చేస్తాను. నేను చెప్పే దాంట్లో ఆయన 10% ఇచ్చేస్తే నేను ఈరోజు